నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వేదగిరి లక్ష్మీ నృసింహ ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 16న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా ఇవాల్టి నుంచి స్వామివారి వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. కశ్యప మహాముని సింహపురిలో స్థాపించిన ప్రఖ్యాత క్షేత్రాల్లో వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఎంతో ప్రాధాన్యమైంది. ఈ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి పాదం మోపిన ఈ ప్రాంతంలో మహావిష్ణువు శ్రీలక్ష్మితో కొలువైన ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాధాన్యతను ఇప్పుడు మనం ఈ ఆలయ అర్చకులు ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడున్న మహిమాన్విత ఏంటి, ఈ బ్రహ్మోత్సవాల ప్రాధాన్యత ఏమిటి? లక్ష్మీ నరసింహాయ నమః. ఇది వేదగిరి క్షేత్రం. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నెల్లూరు పట్టణానికి 14 కిలోమీటర్లపై కొండపై వేంచేస్తున్నారు స్వామివారు. పూర్వము కశ్యప ప్రజాపతి లోక కళ్యాణార్థం సప్త మహర్షులచే ఇచ్చట యాగం నిర్వర్తించారని, యాగ పూర్ణాహుతి నుండి జ్యోతి ఒకటి వెలువడి ప్రస్తుతం స్వామివారు వెలిసి ఉన్న గుహలో అంతర్ధానమైంది. ఆ జ్యోతిని వెంబడించి వచ్చిన కశ్యపాది మహర్షులు ఆ జ్యోతిని లక్ష్మీ నరసింహస్వామి గారు ప్రసన్నం చేసుకున్నారు. ఆ ప్రసన్నమైన సమయం వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో ఏదైతే పురాణంలో ప్రహ్లాదునికి రక్షించడానికి హిరణ్యకశిపుని సంహారం కొరకు నరసింహస్వామి స్తంభోద్భవంలో ఉద్భవించారో అదే సమయంలో ఇక్కడ జ్యోతి స్వరూపంగా వేదగిరిపై స్వామివారు వేంచేశారు. ఆ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి జ్యోతి స్వరూపంగా ఉన్న స్వామివారిని శాంతపరిచి లక్ష్మీ సమేతంగా కశ్యప ప్రజాపతి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని, కశ్యప మహర్షి ప్రతిష్ఠ చేసిన విగ్రహం చిన్నదిగా కింద ఉంటుంది. స్వామి జ్యోతి స్వరూపంగా వెలిసిన ఆయన పెద్ద విగ్రహంగా స్వామివారు సన్నిధిలో వేంచేస్తుంటారు. ఈ సప్తమహర్షులు యజ్ఞం చేసిన 7 హోమగుండాలు 7 కోనేరులుగా స్వామివారి సన్నిధికి ఎడమ వైపున కోనేరులో ఇప్పుడు కుడివైపున కోనేరులో లోయలో ఇప్పటికీ వేంచేసి ఉన్నాయి. అచ్చటనే యాగ సంరక్షణార్థం ఋషులు ప్రసన్నలక్ష్మి సమేత గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠ చేశారు. ఆ హోమగుండాలు ఇప్పటికీ 7 కోనేరులుగా ఇప్పటికీ వెలిసి ఉన్నాయి. ఈ స్వామివారు సుమారు 1200 సంవత్సరాలప్పుడు పల్లవ రాజుల కాలంలో గుహలో ఉండే స్వామివారికి సింహాకారంగా గుడి నిర్మించారని చెప్పి చరిత్ర చెబుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే ఇది వేదగిరి కశ్యప మహర్షి తపస్సు చేసి ఆయన హోమగుండం నుంచి ప్రతిష్ఠ చేసిన స్థలము. అదేవిధంగా తల్పగిరి అంటారు. నెల్లూరు పట్టణంలో వేంచేస్తున్న రంగనాథ స్వామి దేవస్థానం అది తల్పగిరి. అమ్మవారు రజతగిరి, జొన్నవాడి కామాక్షి అమ్మవారు. ఈ మూడు హోమగుండాల్లో నుంచి కశ్యప ప్రజాపతి ముగ్గురిని ప్రతిష్ఠ చేశారని చెప్పనేసి స్థల పురాణము. ఇది త్రేతాగ్నులు అంటారు. ఒక త్రికోణాకారంలో ఉంటుంది. యాదృచ్ఛికంగా ఈ 3 దేవాలయాలు కట్టింది కూడా పల్లవ రాజుల కాలంలో 1200 సంవత్సరాలు విక్రమసింహ మహారాజు ఈ 3 దేవాలయాలు కట్టించారని చెప్పని, తర్వాత కాలంలో రెడ్డి రాజుల కాలంలో గోపురాదులు మండపాదులంతా కూడా కట్టించారని చెప్పనేసి స్థల పురాణం చరిత్ర తెలుపుతుంది. ఈ స్వామివారికి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో ఉండే విధంగా ఆ రోజు గరుడి సేవ జరుపున మొత్తం 11 రోజులుగా నవాన్నిక దీక్షతో వైఖాన సాగమోత్సవం ప్రకారం బ్రహ్మోత్సవాలు జరగబడతాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సనాతనంగా జరుగుతున్న ఈ సాంప్రదాయాలకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈ నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వేదగిరి మీద వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపుగా 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 2 లక్షల మంది జనాభా ఇక్కడికి వేయించేస్తుంటారు. వారందరికీ కావాల్సిన భోజన ఏర్పాట్లు, తర్వాత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చలువ పందిళ్ళు, మామూలు పందిళ్ళు, సంయుక్తంగా భాగస్వామ్యంగా బయట వ్యక్తులు దేవస్థానం కలిపి అన్నదాన కార్యక్రమాలు, విశేషంగా స్వామివారి ఉత్సవాలు. ఉదయం పూట అయితే స్వామివారికి ప్రతిరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుంది. చక్రత్రాల వాళ్ళతో ఎవరైతే గ్రహ బాధలు పీడలు ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సాయంత్రం విశేషమైన అలంకారాలతో స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ వైభవోపేతంగా జరగటానికి మా అర్చక స్వాములైతేమి, దేవస్థాన సిబ్బంది అందరూ, ఈ ఊరి ప్రజలు అందరూ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. బ్రహ్మోత్సవ ప్రాధాన్యతగా ఉదయం గిరి ప్రదర్శన, సాయంత్రం వాహన సేవలతో ఈ వైభవం కొనసాగుతున్నట్టు కూడా కార్యనిర్వహణాధికారి
గిరికుమార్ తెలియజేశారు. ఇక్కడ ప్రధాన అర్చకులు ఈ శాస్త్రోక్త విధానాన్ని కూడా వివరించడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.